అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శుభవార్త. ఎవరైతే ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నెలకు 3,000 రూపాయల చొప్పున మీ అకౌంట్లో త్వరలోనే జమ అవుతున్నాయి. మొన్న మచిలీపట్నంలోని నారా లోకేష్ గారు ఈ విషయం చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 20 లక్షల మందికి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఉద్యోగాలు ఇస్తాము, ఆ ఉద్యోగాలు వచ్చే వరకు వీళ్ళకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృద్ధి అనే ఒక పథకం ద్వారా వీళ్ళకు నెలకు 3,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. నిజంగానే ఆంధ్రప్రదేశ్లోని ఒక పండగ వాతావరణం త్వరలోనే రాబోతుంది. నిరుద్యోగులందరూ కూడా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఆ ఉద్యోగాలు ఇచ్చే వరకు, ఆ ఉద్యోగాలు రావడానికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి, ఆ వెంచర్లు అవన్నీ చేసే వరకు లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళ వచ్చే వరకు వీళ్ళకు నెలకు 3,000 రూపాయల చొప్పున వీళ్ళ అకౌంట్లకి జమ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి, అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక్కసారి ఈ నిరుద్యోగ వృద్ధి కనుక ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు, మీకు డాక్యుమెంట్స్ ఆ టైంలో అవసరం ఉన్నప్పుడు మీకు అందుబాటులో లేకపోతే మాత్రం మీరు ఈ నిరుద్యోగ వృద్ధికి మీరు అర్హులు కారు, మీకు ఈ పథకం వచ్చే అవకాశం కూడా లేకుంటుంది. ఓకేనా? సో అర్హతలు ఏంటి, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం అనేవి కూడా పూర్తిగా మీరు ఈ వీడియోలో చూడండి. అలాగే వీడియోని చూస్తూ తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ చేసి అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క నిరుద్యోగికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పట్టుకోండి. ముందుగా నిరుద్యోగ వృత్తి ఈ పథకం అనేది ఇంతకు ముందు కూడా ఉంది, గతంలో కూడా ఉంది. అయితే ఈ గతంలో దీని పేరు యువనేస్తం అని పేరు పెట్టడం జరిగింది. అప్పుడు యువనేస్తం కాస్త ఇప్పుడు నిరుద్యోగ వృద్ధిగా మారబోతుంది అనమాట. అయితే ఇందులో మనకు అర్హతలు సంబంధించి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మినిమం డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ అయితే ఉండాలి. మినిమం డిగ్రీ నుంచి అయితే మీకు నిరుద్యోగ వృద్ధికి అప్లికేషన్ అనేది పెట్టుకోవడం అవకాశం ఉంది. సో గతంలో కూడా యువనేస్తాన్ని కూడా మినిమం డిగ్రీ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. అలాగే వయసు చూసుకున్నట్టయితే 20 నుంచి 35 సంవత్సరాల వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే మనకు డిగ్రీ అయిపోగానే మినిమం 21 ఇయర్స్ దాకా వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు అప్లికేషన్ చేసుకున్న టైంకి ఖచ్చితంగా 20 లేదా 25 నుంచి పెట్టే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. సో మినిమం చూసుకున్నట్టయితే 20 నుంచి 35 ఇయర్స్ ఉన్న లోపు వాళ్ళు ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళు మహిళలైనా పురుషులైనా ఎవరైనా సరే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే ఈ అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ చేస్తూ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, గతంలో కూడా ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ అంటే డిగ్రీ కంప్లీట్ అవ్వగానే ఏ జాబ్ కూడా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు జాబ్ చేసినట్టుగానే అలాంటి వాళ్ళ రెజ్యూమ్ కానీ వాళ్ళ గతంలో చేసినట్టు కానీ ఎక్కడా కూడా దాఖలాలు ఉండకూడదు. కేవలం నిరుద్యోగికి మాత్రమే ఈ పథకాన్ని వర్తించడం అనేది జరుగుతుంది. అలాగే ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి ఈ అవకాశం అయితే రాదు. ఈపీఎఫ్ అకౌంట్ ఎవరికైతే లేదో వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే కుటుంబానికి 5 ఎకరాల కంటే భూమి తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలాగే 4 వీలర్కి ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా అవకాశం లేదు వాళ్ళకు అప్లికేషన్ చేసుకోవడానికి. 4 వీలర్ లేని వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే కుటుంబంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో అంతమంది కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి లిమిట్ అనేది లేదు. అంటే మా ఇంట్లో ఒక్కరు ఉన్నారు, ఇది 3 ఉన్నారు నిరుద్యోగులు, అందులో ఒక్కరు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చేమో, లిమిట్ ఉందేమో అని మీరు అనుకోవచ్చు. అలాంటిది ఏమి ఉండదు. ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమంది కూడా ఈ పథకానికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలాగే కుటుంబంలో ఎవరైనా సరే పింఛన్ పొందుతున్న వారు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళ కూడా ఆ కుటుంబానికి కూడా కుటుంబంలో నిరుద్యోగులు ఉన్నా కూడా ఈ పథకం అనేది వాళ్ళకు వర్తించదు. అలాగే ఈ అర్హతలు అనేది ఈ విధంగా అయితే ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి అని చూసుకున్నట్టయితే మనకు ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఈ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే ఉండాలన్నమాట. అలాగే బ్యాంక్ అకౌంట్, డెఫినెట్గా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఈ బ్యాంక్ అకౌంట్ కూడా మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డు కూడా మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ పెట్టినప్పుడు. ఎందుకంటే మీకు ఓటీపీ అనేది అప్పుడు రావడం జరుగుతుంది అప్లికేషన్ అప్పుడు ఓటీపీ రాకపోయినా మీకు ఈ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అయితే అవ్వదు అనమాట. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఇప్పుడు ఏదైతే మీరు డిగ్రీ మీద పీజీ మీద కానివ్వండి లేదా డిప్లొమా మీద కానీ మీరు అప్లికేషన్ పెట్టుకుంటున్నారో దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు దానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మీరు పెట్టాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు రేషన్ కార్డు, ఈ రేషన్ కార్డు కూడా చాలా మందికి అప్లికేషన్ ఇప్పుడు పెట్టుకోవడానికి మీకు ఇప్పుడు అవకాశం కూడా ఉంది. మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న రేషన్ కార్డు కనుక ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు 15 డేస్ లేదా అంటే 15 రోజులు లేదా 20 రోజుల వరకు మీ రేషన్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఒకవేళ ఈ పథకం
పథకం స్టార్ట్ అయ్యి అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు రేషన్ కార్డు లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఈ రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకొని రేషన్ కార్డు వచ్చే వరకు ఆ పథకానికి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం లేకపోవచ్చు కూడా. అందుకే మీరు ముందే రేషన్ కార్డు లేకపోతే కనుక మీ కుటుంబాన్ని మొత్తం వెళ్ళి ఈ రేషన్ కార్డు కోసం మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే మీరు ఇప్పుడు ప్రభుత్వం మీకు ఇప్పుడు కల్పిస్తుంది. అలాగే కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే మనకు కుటుంబంలోని ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా ఉండాలి. సంవత్సరానికి ఎంత వీళ్ళు సంపాదిస్తున్నారు అనేది కూడా ఈ కుటుంబ ఆదాయ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. అలాగే మనకు ఆ అడ్రస్ ప్రూఫ్ కూడా ఖచ్చితంగా అడుగుతారు. సో మీకు కుటుంబానికి సంబంధించిన మీ ఇల్లు ఎక్కడ ఉంది అనేది కూడా అడ్రస్ ప్రూఫ్ అనేది మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో వెళ్ళి మీ అడ్రస్ ప్రూఫ్ అనేది కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పథకాన్ని కనుక మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీరు కంపల్సరీగా చేసుకొని ఉండాలి. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ ఆధార్ కార్డులోని డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్న తర్వాత అక్కడ డేట్ ఆఫ్ బర్త్ కానీ చేంజ్ ఉంటే మాత్రం మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉండదు. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్న వాళ్ళు ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉండేలా మీరు చూసుకోవాల్సింది. అలాగే మనకు ఈ నిరుద్యోగ వృత్తికి ఎవరైతే అప్లికేషన్లో పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నెలకు 3,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేస్తామని నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది మొన్న మచిలీపట్నంలోని. సో ఇది మీకు త్వరలోనే రాబోతుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన వివరాలు, ఈ అర్హతలన్నీ అలాగే డాక్యుమెంట్స్ అన్నీ కూడా గతంలో జరిగిన యువనేస్తం పథకానికి ఎప్పుడు ఉందో దానికి సంబంధించినవి. అయితే ఇప్పుడు ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించిన ప్రణాళికలు, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏంటి అనేది ఇంకా రివీల్ చేయలేదు. కానీ మ్యాక్సిమం సేమ్గా ఉంటాయి, ఇలాగే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక చేంజ్ అయ్యే అవకాశం అవుతుంది. అదేంటంటే గతంలో యువనేస్తానికి ఏజ్ చూసుకున్నట్టయితే 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పథకం కనుక ఇప్పుడు నిరుద్యోగ వృత్తికి ఈ పథకం కనుక వస్తే ఈ ఏజ్ విషయంలో మాత్రమే మార్పులు అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ ఏదైతే విద్యార్హత ఉందో మనకు డిగ్రీ, డిప్లొమా, పీజీ అని చెప్తున్నారు కాబట్టి గతంలో యువనేస్తానికి, సో ఈ దాంట్లో కూడా ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమంగా లేవు. ఒకవేళ వచ్చినా మాత్రం ఇంటర్మీడియట్ నుంచి తీసుకునే అవసరం అయితే ఉంది. కాకపోతే 100% 95% మాత్రం డిగ్రీ నుంచి తీసుకునే అవకాశం అయితే ఈ పథకంలో కూడా కనిపిస్తుంది అనమాట. అంటే డిగ్రీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పథకానికి క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు, అలాగే ఈ డిప్లొమా పీజీ చేసుకున్న వాళ్ళు పక్కా క్వాలిఫికేషన్ అయితే అయిపోతారనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ పథకానికి కనుక మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రైవేట్ జాబ్ కానివ్వండి లేదా గవర్నమెంట్ జాబ్ కానీ చేస్తూ ఉండకూడదు. మీ ఇంట్లో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ అయితే ఉండకూడదు. అలాగే మీరు గవర్నమెంట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో త్వరలోనే దీనికి సంబంధించిన నిరుద్యోగ వృద్ధికి సంబంధించిన డీటెయిల్స్ అనేది త్వరలోనే వస్తాయి. సో ఈ పథకం కూడా ఈ సంవత్సరంలోనే ప్రారంభిస్తామని కూడా నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణం అనేది త్వరలోనే వస్తుందని కూడా చాలామంది అంటున్నారు. డెఫినెట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా మార్పులు చూడడం కూడా జరిగింది. చాలామంది కూడా పథకాల విషయంలో కానివ్వండి, పనుల విషయంలో కానివ్వండి కూటమి ప్రభుత్వం చాలా ఫాస్ట్గా కూడా చేయడం అనేది మీరు చూస్తూ ఉంటారు. మనకు కూడా టీవీలో చూస్తున్నప్పుడు కూడా కనిపిస్తుంది. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకు 20 లక్షల మందికి నెలకు 3,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో జమ చేసే అవకాశం అనేది కూడా 100% అనేది కనిపిస్తుంది. సో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ఎక్కడి దాకైనా వెళ్తామని చెప్పేసి కూడా నారా లోకేష్ గారు అనేది చెప్పడం జరిగింది. సో మీరు కనుక ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఈ పథకం వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ ప్రాపర్గా అలాగే అర్హతలు మీరు ఏదైతే చెప్పానో అవన్నీ మీరు ఎలిజిబుల్ అయ్యేలా మీరు ముందే చూసుకోండి. తర్వాత మీకు ప్రాబ్లం అనేది అవ్వకూడదు అనమాట. తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. అందరికీ నమస్కారం.